దావీదుని చిన్న వయసులోనే ఉన్నప్పుడే దావీదు మందలోకి శత్రువును పంపించి అలజడి చేయాలని చూశాడు సైతాన్ గాడు. దావీదు చిన్న మంద కాపరిగా ఉన్నప్పుడే లేపేయాలనుకున్నాడు దావీదుని. సింహం వెళ్తే చీల్చి పడేశాడు, అంతే. మేకపిల్లని చీల్చినట్టు చీల్చి పడేశాడు. ఎప్పుడు అంటే దావీదు మీద ఉన్న దేవుని ప్రణాళికని చిన్నప్పుడే చెదరగొట్టాలని చూసాడు. మళ్ళీ ఎలుగుబంటి వచ్చింది, చీల్చి పడేశాడు, అంతే. దావీదు మీద సాతానుగాడు యొక్క తంత్రాలు చిన్నప్పటి నుంచే వాడు బాణాలు వేస్తానే ఉన్నాడు. దావీదు వెళ్ళిన ప్రతి చోట దేవుడు కాపాడుకుంటూనే వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యేసన్న గారి జీవిత చరిత్ర సీడీ ఉంది, దాంట్లో ఉంటుంది చూడు. సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా, అక్కడ యేసన్న గారు గుడారాల పండుగలు ప్రసంగించిన వీడియో క్లిప్ ఒకటి ఉంటుంది. ఇట్లా రోషంగా మాట్లాడుతుంటాడు. సృష్టికర్త ప్రణాళిక ఏమో ఇట్లా ఉంటే లక్షల మందిని ముందు నిలబడి సవాలు చేసే మాట్లాడే ఒక యాజకుడుగా ఉండాలని సృష్టికర్త ప్రణాళిక ఉంటే, ఆయనకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సాతానుగాడు దాడి చేశాడు. అంటే చిన్ననాటి అప్పటి నుంచే సాతానుగాడు దాడి. ఇంటి పైకి రానివ్వకూడదు, వేసేయాలా, ఇక్కడే మట్టి చేసేయాలా, ఎదగనీయకూడదు. దావీదు తక్కువైనాడా? దైవశక్తిని పొందుకున్నాడు. సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. సౌలు రాజుతో అంటాడు, రాజా నన్ను పంపించు, సింహాన్ని చీల్చినట్టు ఎలుగుబంటిని చీల్చినట్టు వీడిని చీల్చేస్తా. రే చీల్చేదానికి ఏమో తాటేక చేప అనుకున్నావా, లేకపోతే ఏమరా అంటే తాటేక చేప కాదు, ఇంకో చేప కాదు, సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడి, అంతటోడు వీడి. జీవము కలిగిన దేవుడిని తిరస్కరించుటకు వీడే పాటి వాడాయా, సున్నతి లేనాడు వీడు. నువ్వు బాలుడు కదా, చిన్నాడు కదా, నువ్వు యుద్ధాభ్యాసం లేనాడు. యుద్ధాభ్యాసం అవసరంలే, నా దేవుని శక్తి ఉంటే చాలు, నా దేవుని కృప ఉంటే చాలు. నేను నా దేవుని జీవము కలిగిన దేవుని పేరట వెళ్తున్నా. నాతో పోరాడే వాళ్ళతో ఆయన పోరాడుతాడు. హల్లెలూయా. జయమునిచ్చి రాజ్యాన్ని నెమ్మదిగా ఉంచుతాడు, జయమిస్తాడు. నిశ్చయముగా నా దేవుడు ఆ జయము మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆ నెమ్మది నా దేవుడు మీరు అందరికి అనుగ్రహించుగాక. మీ శత్రువుల ఎదుట ఆయన మీకు భోజనము సిద్ధపరచునుగాక. నూనెతో మీ తల అంటబడునుగాక. మీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. దీవెనకరమైన మార్గాలలో ప్రభు కొరకై ప్రకాశించుదురుగాక. నీతో యుద్ధము చేయవారితో ఆయన యుద్ధం చేస్తాడు. మీ పోరాటాలు ఏదైనా, మీ యొక్క అలజడులు ఏమైనా, మీ ఎదుట ఉన్న యుద్ధం ఏదైనా, ఈరోజు ఏం లేదు, ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నా, ఇక నేను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు చూసుకో.